శుభములు కలుగు నీకు. మీరు ఒక్క మాట చెప్తే మన వాళ్ళనే మీ ఇంటికి పంపించేదాన్ని, మిమ్మల్ని ఇలా కిందకి దిగనిచ్చేదాన్ని కాదు. కిందున్నా పైనున్నా నేను మనిషిగానే ఉంటాను. నేను మానవత్వానికి ముందు స్థానం ఇస్తాను. అందుకే నా తరఫున మా మంచి కోరుకునే వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. కానీ చరణ్, మీ మంచి కోరుకునే వాళ్ళు మా మంచి కూడా కోరుకోవాలి కదా. అమ్మా, వాళ్ళెవరిని తీసుకొచ్చుకున్నా మనం ఒప్పుకోవాలి కదమ్మా. నేను పెళ్లి చేసుకునేది, కాపురం చేసేది చరణ్తో. నాకు తన వెనుక ఈరోజు ఎవరొచ్చారో అనవసరం. నా జీవితాంతం తనకి తోడుగా నేను ప్రేమించిన వాడి వెనుక నిలబడ్డానా లేదా అనేదే ముఖ్యం. అరుంధతి, అల్లుడి గారికి బొట్టు పెట్టి మన సంప్రదాయం ప్రకారం లోపలికి ఆహ్వానించు. అల్లుడు గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టను. మీ సంతోషమే మా సంతోషం. రెండల్లుడు గారు, రెండన్నయ్య గారు. అమ్మా అమ్మా, అరుంధతి గారు, నేను వచ్చేసాను. అరుంధతి గారు, నేను వచ్చేసానండి. కరెక్ట్ టైంకే వచ్చారు పంతులు గారు. లోపలికి రండి. రండి. పదండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः सीदसादनम्. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. गणेशाय नमः, सरस्वत्यै नमः, శ్రీ గురుభ్యో నమః. అమ్మా, ముందుగా అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం చూడాలి. జాతకాలు ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి. ఇదిగోండి మా వాడి జాతకం. రేఖ నష్ట జాతకురాలని చెప్పకపోతే నీ కొడుకును చంపేస్తాం. ఏమండి పంతులు గారు, ఇద్దరి జాతకాలు చూసి చాలా గొప్ప ముహూర్తం పెట్టాలి. అరుంధతి కూతురి పెళ్ళంటే ఆషామాషీ కాదు, 10-15 ఊర్లంత జనం వస్తారు. పంతులు గారు, ఏమైంది? అమ్మా, నిజం చేదు వంటిది, అబద్ధం అమృతంలా ఉంటుంది.
కానీ చేదు మంచి చేస్తుంది, తీపి చెడు చేస్తుంది. అందుకే ఎంత చేదుగా ఉన్నా మంచినే ముందుగా మాట్లాడుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పరే? అదేనమ్మా, అమ్మాయి జాతకం విడిగా పరిశీలిస్తే కాస్త బాగానే ఉందనిపిస్తుంది. మరి ఇంకేంటి ప్రాబ్లం? కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేయటం అంత మంచిది కాదు. పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు కోప్పడినా నిజం కఠినంగానే ఉంటుందమ్మా. దాన్ని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అబ్బాయి తల్లిదండ్రులు చనిపోతారు. ఈ అమ్మాయి నష్టజాతకురాలు. చాక్లెట్. ఇంకెక్కడి చాక్లెట్లు? 60 నిమిషాలు కూడా అవ్వకుండా 60 చాక్లెట్లు తిన్నావు. నేను అడిగింది కూడా చాక్లెట్లు కాదు, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్లా? రే బుల్లిపోతాం, అది కడుపా డంపింగ్ యార్డరా? రకరకాల చాక్లెట్లు చెత్తలా వేసావు, ఇప్పుడు ఐస్ క్రీమ్లు అంటున్నావు. కొంచెం గ్యాప్ ఇవ్వరా? రేయ్ బాబా వద్దు బాబు, బంగారు బాబు. నా పిలకతో శాపం పెట్టానంటే మిగతా లైఫ్ అంతా నా వెనక చాక్లెట్లు పట్టుకొని తిరుగుతారు. అమ్మో వద్దు బుల్లి స్వామి, వద్దు. ఏయ్, నేను ఇప్పుడు ఐస్ క్రీమ్లు మొదలు పెడతాను, దాని తర్వాత మళ్ళీ చాక్లెట్స్ తింటాను. అది కాదు నాన్న, అలా కంటిన్యూగా అన్నీ తినేస్తే ఊళ్ళో మిగతా పిల్లలందరికీ చాక్లెట్ల ఐస్ క్రీమ్లు లేకుండా అయిపోతాయిరా. అంటే అన్నీ తింటే నీకు ప్రాబ్లం అవుతుందేమోనని. తినకుండా ఉంటే నాకు బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? ఆహా, ఏం టాలెంట్ అనేది! తినకపోతే బోర్ కొట్టే మనిషివి ఈ భూమి మీద నువ్వు ఒక్కడివై ఉంటావురా. నీకు లిమ్కా బుక్లో, గిన్నిస్ బుక్లో కాదురా, ఇంకేదో కొత్త బుక్ క్రియేట్ చేసి దాంట్లో రాయాలరా నీ పేరు. నాయనా కుంభకర్ణ వారసుడా, నీ జీర్ణశక్తికి మా జోహార్లు. మా ఆయన ఒక్క ఐస్ క్రీమ్కే ఆశపడి వచ్చావనుకున్నాడు కానీ మమ్మల్నే ఐస్ క్రీంలో చప్పరించేయగలవని ఊహించలేకపోయాడు. నీకు తిండి పెట్టగలిగే శక్తి మాకు లేదు నాయనా. ఇక ఐస్ క్రీంలు లేవు. అయితే నన్ను పంపించేయండి. అమ్మో, నిన్ను వదిలేయడమే? నన్ను వదలకపోతే నేను శాపబాణం వదులుతాను. అమ్మో వద్దురా బాలకుంభ, నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి, నీకు ఐస్ క్రీమ్ తెచ్చి పెడతాను, కాసేపు వెయిట్ చేయరా. సరే, నువ్వు వచ్చే వరకు ఈ చాక్లెట్లు కవర్ అందుకో, వాటిని నాకుతూ ఉంటాను. కర్మరా బాబు. తీసుకోరా కానివ్వు. అమ్మోయ్, నాన్న అక్కడ పని అయిపోయిందని తొందరగా ఫోన్ చేస్తే బాగుండు. అమ్మా, నువ్వు నాన్నకు ఫోన్ చేసి అక్కడ కండిషన్ అంటే కనుక్కో. ఇక్కడ మన కండిషన్ చాలా దారుణంగా ఉందని చెప్పు. అలాగే. రే, నేను మళ్ళీ చేస్తాను, నువ్వు చేయకో. కథ క్లైమాక్స్కు చేరింది. పంతులు గారు,
మీరు రేఖ జాతకాన్ని కరెక్ట్గా చూసారా? అసలు ఇప్పటి వరకు రేఖ నష్ట జాతకురాలు అని ఒక్కరూ చెప్పలేదు. అమ్మా, జాతకం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అందరూ ఈ అమ్మాయి ఐశ్వర్యం విషయంలో ఆలోచించి గొప్ప జాతకం అని చెప్పి ఉంటారు. కానీ అమ్మాయి పెళ్లి విషయం ఎవరూ చూసి ఉండరు. పంతులు గారు, ఎందుకైనా మంచిది మళ్ళీ ఇంకొకసారి వాళ్ళిద్దరు జాతకాలు చూడండి. రేఖ జీవితం చాలా బాగుండాలి, తను కోరుకున్నది తనకి దక్కాలి. మీరు పొరబడి ఉంటారు. తను నష్ట జాతకురాలని ఇలా చూసి అలా మాట వదిలేయటం మంచిది కాదు. మీ ఒక్క మాట వల్ల ఆ అమ్మాయి జీవితానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆపు కృష్ణ తులసి. ఏంటి నాటకం? నాటకమా? నువ్వు నా కూతురి తరపున వకాల్తా తీసుకుని మాట్లాడడం నాటకం కాక ఇంకేంటి? అదేంటి అరుంధతి అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉన్నది నీ కూతురా నా కూతురా అని నేను చూడలేదు అరుంధతి. ఒక ఆడపిల్లని మాత్రమే చూశాను. ఓ ఆడపిల్ల గురించి ఇలాంటి మాటలు పుట్టడం వల్ల తన భవిష్యత్తుకి చాలా పెద్ద సమస్య అవుతుంది. అదే మాకు తెలుసు. దీని గురించి మేం మాట్లాడుకుంటాం. మధ్యలో నువ్వెవరు మాట్లాడటానికి? నిన్నీ కార్యక్రమానికి పిలవలేదు. అయినా నా కాబోయే అల్లుణ్ణి అడ్డం పెట్టుకుని ఈ ఇంటికొచ్చేశావు. అరుంధతి గారు, వాళ్ళేం నన్ను అడ్డం పెట్టుకుని ఇక్కడికి రాలేదు. నేనే వాళ్ళ గడ్డం పట్టుకుని బతిమలాడితే వచ్చారు. నా తరఫున పెళ్లి పెద్దలుగా వచ్చారు. పెళ్లి పెద్దలుగా వచ్చిన వాళ్ళు పెళ్లి ఆపడానికి ట్రై చేయకూడదు కదా చరణ్? పెళ్లి ఆపటమా అంటే మేం పెళ్లి ఆపటానికి వచ్చామా? అవును. మీరు ఈ కార్యక్రమం జరగకుండా ఆపడానికే వచ్చారు. చరణ్, వీళ్ళు మీ మీద ప్రేమతో ఇక్కడికి రాలేదు. నా కూతురి జీవితంలో ఏ శుభకార్యం జరగకుండా చెయ్యాలని వచ్చారు. అరుంధతి, ఎందుకలా సహనం కోల్పోయి మాట్లాడుతున్నా? సంబంధం చెడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే సహనం కోల్పోకుండా శాంతి మాటలు చెప్పమంటారా? నా కూతురికి పెళ్ళే చెయ్యొద్దంటున్నాడు ఈ పురోహితుడు. అంటే దాని అర్థం నా కూతురు జీవితాంతం పెళ్లి లేకుండా ఒంటరిగా మిగిలిపోవాలనే కదా? ఈ వారాహిని మా అల్లుడి గారి నుంచి దూరం చేశావనే కోపంతో నా కూతురికి అసలు పెళ్లే లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. తల్లిగా నాకెంత బాధ ఉంటుందో ఆలోచించు చరణ్. అసలు వీళ్ళని మీరు ఈ కార్యక్రమానికి పిలవకపోతే వీళ్ళసలు వచ్చేవాళ్లే కాదు.
దీనితో సంబంధం లేని వీళ్ళు ఈ పెళ్లి సంబంధం చెడగొడుతున్నారనడం ఎంతవరకు సమంజసం అరుంధతి గారు? ఇది చెడగొట్టడానికి మనతో సంబంధమే ఉండక్కర్లేదు అన్నయ్య గారు. పంతులు గారితో టచ్లో ఉంటే సరిపోతుంది. అంటే పంతులు గారితో రేఖ నష్టజాతకురాలనే మాట మేం చెప్పించామన్నా మీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, అదే నిజం. అరుంధతి గారు, అసలు ఈ పెళ్లి జరగాలని మీ అందరికంటే బలంగా కోరుకున్న మనిషి వారాహి. అలాంటిది తనే అలా ఎందుకు చెప్పిస్తుంది? అబ్బో, ఇక్కడ సంబంధం చెడిపోవాలని నేను పంతులతో ఆ మాట చెప్పిస్తే ఒకే దెబ్బకు 2 పెట్టెల్ని రాల్చేలా ఉంది. అదే చరణ్ వీళ్ళ ప్లాన్. పైకి మంచి కోరుకుంటారు, వెనక నుంచి పోట్లు పొడుస్తారు. అరుంధతి, ఇది అన్యాయం. నువ్వు ఏదేదో ఊహించుకొని అది మేం చేశామని చెప్పడం చాలా దారుణం. అవును, ఇది ముమ్మాటికి మీ పనే. మా పని అనటానికి రుజువేంటి? పంతులు గారు ఉన్నారు కదా, ఆయన్ని గట్టిగా అడిగితే ఆయనే చెప్తాడు. ఆ మాట ఆయన పంచాంగమే చెప్పిందో మన పక్కనున్న వాళ్ళు చెప్పించారు. అమ్మ నా కోడలా, ఇంతసేపు సైలెంట్గా ఉండి సమయం చూసి పెట్టావు కదే కరెక్ట్ ఫిట్టింగ్. ఇప్పుడు ఈ పంతులు నిజం చెప్పేస్తే ఏమవుతుంది? మనకేమవుతుంది? ఏమీ కాదు. మనం ఎవరో పంతులకు తెలియదు కదా. కానీ నిశ్చితార్థం, అమ్మో. పంతులు గారు, నిజం చెప్పండి, రేఖ జాతకం నష్ట జాతకం అని మీతో ఎవరైనా చెప్పించారా? చెప్పండి పంతులు గారు, నిజం చెప్పండి. వీళ్లే కదూ మీతో ఆ మాట చెప్పించింది? చెప్పండి పంతులు గారు, నిజం చెప్పండి. నిజంగానే రేఖ నష్టజాతకురాలా? చెప్పండి, ఎందుకలా చెప్పారు? అది నిజమే కాబట్టి. కాదు, అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు. మీ మాట తడపడుతోంది, మీ చేతులు కూడా వణుకుతున్నాయి, మీ 2 కళ్ళు భయంతో చూస్తున్నాయి. ఖచ్చితంగా మీరు అబద్ధమే చెప్తున్నారు. అసలు రేఖ నష్టజాతకురాలు కాదనే విషయం ఒప్పుకోండి. మీరు కావాలనే ఇలా చెప్పారని ఒప్పుకోండి. అలా చెప్తే ఈ నిశ్చితార్థం జరిగిపోతుంది. జరగనివ్వకూడదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమ్మా వారాహి, పంతులు గారు రేఖ నష్టజాతకురాలనే చెప్తున్నారు. నువ్వేమో ఇప్పుడు దొరికిపోయిన దొంగలాగా మీరు అబద్ధం చెప్తున్నారు. రేఖ నష్టజాతకురాలు కాదని చెప్పండి, నష్టజాతకురాలు కాదని చెప్పండి అని గుచ్చి అడుగుతావేంటి?
చూడబోతే ఇప్పుడు పంతులు గారిని ఎలాగైనా ఆ మాట చెప్పమని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా ఉంది. అతను చెప్పింది నిజమైనప్పుడు నువ్వు చెప్పేదానికి అతను ఎలా వంతపాడతాడమ్మా? శేఖర్, చూడు అరుంధతి, ఒంటికి ఏదైనా రోగం వచ్చినప్పుడు తగ్గడానికి మందులు వేసుకుంటావా? అసలు రోగమే రాలేదని అందరికీ చెప్పుకుంటామా? ఆయన రేఖది నష్టజాతకం అని అంటున్నాడు. అందుకు కోపం తెచ్చుకోకుండా నిదానంగా ఆలోచించి ముందేదైనా పరిహారం ఉందేమో కనుక్కొని అప్పుడు మళ్ళీ నిశ్చితార్థం పెట్టుకోవాలి. కానీ చాలా ఆపండి. నాన్న, నాన్న, బాబు చూసావా అరుంధతి, వీళ్ళ డ్రామా. వీళ్లే బాబుని కిడ్నాప్ చేయించేసి వీళ్లే పంతులతో రేఖ నష్టజాతకురాలని చెప్పించేసి చివరికి నిజం బయటపడుతుందేమన్న భయంతో వీళ్లే ఈ పిల్లాన్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేశారు. శేఖర్, శేఖర్, శేఖర్,